బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. షెడ్యూల్లో భాగంగా ఇవాళ 5 కేంద్ర మంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్, అశ్విని వైష్ణవ్తో సీఎం చంద్రబాబు సమావేశమై ఏపీ ప్రాజెక్టులు, కేంద్ర సహాయంపై చర్చించనున్నారు. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మధ్యాహ్నం, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్తో సాయంత్రం 4 గంటలకు ఐటీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. పోలవరం నిధులు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో చర్చించనున్నారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయించిన నిధుల విడుదల ప్రక్రియ వేగవంతం చేయాలని నిర్మలా సీతారామన్ను సీఎం చంద్రబాబు కోరనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన బ్యాంకు రుణాల ప్రక్రియ, కేంద్రం నుంచి అందాల్సిన వివిధ రకాల గ్రాంట్లపై కేంద్ర పెద్దలతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. ఈ నెల 16న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ ఏపీ పర్యటనకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో సాంకేతికత, ఇతర అంశాలను కేంద్రం దృష్టికి చంద్రబాబు తీసుకువెళ్లనున్నారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ నవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ నవీన్, సీఎం టూర్ పైన అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తోటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ముఖ్యంగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలపైనే సుదీర్ఘంగా చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క సమావేశంలో మాత్రం ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు ఇటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు ఇటు టీడీపీ ఎంపీలు కూడా ఈ యొక్క సమావేశం కూడా భేటీ అయినటువంటి పరిస్థితి నెలకొంది. 11 గంటలకి హోంమంత్రి అమిత్ షాతో కూడా చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు. ముఖ్యంగా అమరావతి బిల్లు సంబంధించినటువంటి అంశాలతో పాటు రాష్ట్రం సంబంధించినటువంటి కొన్ని అంశాలపై కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. 1 గంటకి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా ఇటు పార్లమెంట్ లోనే భేటీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రం సంబంధించినటువంటి నిధులతో పాటు పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, గతంలోనే కొన్ని విన్నపాలు కూడా ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రెస్ కూడా తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకి శివరాజ్ సింగ్ చౌహాన్ తోటి కూడా చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు. దాని తర్వాత అశ్విని వైష్ణవ్ తోటి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తోటి కూడా ఇటు చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి రైళ్లకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఆ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయాలపైనే వారు సుదీర్ఘంగా చర్చించి అక్కడి నుంచి నేరుగా అమరావతి కూడా బయలుదేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ నవీన్.